రోజులు ఇంకా నా మీద గొడవ పెట్టుకోవాలని ట్రై చేశారు సార్. నేను గొడవకి దూరంగా చాలా దూరంగా ఉన్నాను. సార్ సత్యసాయి జిల్లా అమడుగురు మండలం మహమ్మదాబాద్ గ్రామం సార్. అక్కడ నాకు ఇప్పుడు 50 ఏళ్ళు సార్. నేను నాకు ఒక స్థలం ఉంటే అది అమ్మి ఒక ట్రస్ట్ పెట్టి సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఒక ట్రస్ట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ ట్రస్ట్ కడుతున్నాను సార్. నాకున్న 20 సెంట్ల స్థలంలో ట్రస్ట్ కడుతున్నాను సార్. 6 లక్షలకి నేను స్థలం అమ్మి ఆ డబ్బు చాలక పాతరాళ్ళు మా ఇంటివి పాతింటివి రాళ్ళు ఉంటే అవి గునాదికేసి కడుతుంటే కావాలని ఒక వారం రోజులు ఇంకా నా మీద గొడవ పెట్టుకోవాలని ట్రై చేశారు సార్. నేను గొడవకి దూరంగా చాలా దూరంగా ఉన్నాను. ఎందుకులే వీళ్ళతో గొడవ అనేసి చాలా దూరంగా ఉన్నాను సార్. నేనేమి ఏ రాజకీయ నాయకురాలు కాదు, నాకు ఏ రాజకీయంతోనూ సంబంధం లేదు సార్. నేను సాదా సీదా మనిషిని. ఈ చాలా విషయాల్లో నన్ను ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు సార్. బూతులన్నీ మాట్లాడేసి గలీజ్ మాటలన్నీ మాట్లాడేసి నా కోడల్ని కొట్టి నన్ను కొట్టి, నేను ఇంకా నా కోడలు వయసు వచ్చిన పిల్ల ఆ అమ్మాయికి ఎందుకు ఇది పడాలనేసి అమ్మాయిని పక్కకు దొబ్బి నేను వెళ్తే నన్ను చెప్తూనే కొట్టినారు సార్. వేళ్ళన్నీ వెనకలికించేసి చూడండి సార్, ఇక్కడ కొరికినాడు. ఏళ్ళన్నీ వెనకలికించేసి చాలా గొడవ చేసి వెళ్ళిపోయినారు. పొద్దునంగా పోతీపోకొనిలే ఎందుకు వీళ్ళతో గొడవ జరిగిపోయిందని పొద్దున ఊరుకుంటే మేము బయటకు వస్తే ఒక మాట, పాలకెళ్తే ఒక మాట, నీళ్ళకి వెళ్తే ఒక మాట, బజార్లోకి పోతే ఒక మాట, నీతో తేల్చుకుంటాం, నీతో ఏమవుతుంది చూస్తాం. మాకు ఎమ్మెల్యే మేడం సింధూరారెడ్డి అండ ఉంది, పల్లె మాజీ మంత్రివర్యులు రంగనాథ్ రెడ్డి అండ ఉంది, నువ్వేం చేయగలవు, నీతో ఏమవుతుందో చూస్తాను. పచ్చి బూతులు సార్. లంజా అది ఇది అని గలీజ్ మాటలు, నీ అమ్మని దెంగ అంటారు, లంజ అంటారు. జుట్టు పట్టుకుని కొట్టిండే వీడియో కూడా నా దగ్గర సాక్ష్యం ఉంది సార్. బూతులు సార్, పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. భరించలేకపోతున్నాం సార్. వాస్తవంగా రాత్రే సూసైడ్ చేసుకున్నాం అనుకున్నాం సార్. నేను హ్యూమన్ రైట్స్లో కూడా ప్యాట్రన్ సార్. మేమే ఒకరికి చెప్పాల్సిన వాళ్ళము, మేమే ఒకరి దగ్గరికి న్యాయం కోసం వస్తే మేమేం కావాలి చెప్పండి సార్. అందరూ కొట్టాకి ఫస్ట్ ఏటు మళ్ళీ మాట సార్ వాళ్ళు మాట్లాడేది. ఫస్ట్ ఎప్పుడైతే మేము కొన్ని వీడియోలు తీసినాం సార్, 5-6 వీడియోలు, దెబ్బ చెప్పులు తీసుకొని కొట్టేస్తారు. తర్వాత ఏమన్నా మిమ్మల్ని వీడియో ఎప్పుడు తీస్తామో అప్పుడు సరిగా మేము ఏమన్నా ఎక్కడన్నా మన న్యాయంగా మాట్లాడతారు, తెలివిగా బిహేవ్ చేస్తున్నారు సార్. అయినా నా దగ్గర ఒకటి కొట్టిండేది వీడియో ఉంది. వెంకటేష్ అనే అబ్బాయి నన్ను జుట్టు పట్టుకొని చెప్పుతూనే కొట్టినాడు సార్. మాకు న్యాయం జరగాలి, లేదంటే మమ్మల్ని చచ్చిపోమంటే కూడా మేము చచ్చిపోతాం సార్. మేము భరించలేము. మా డబ్బు మేము పెట్టుకొని మేము సమాజ సేవ చేయాలని చూస్తుంటే మాకెందుకు సార్ ఇంత చిత్రహింసలు, ఇన్ని బాధలు ఎందుకు సార్? ఎన్ని రోజులని అనుక్షణం చస్తూ బతికే అవసరం మాకేముంది సార్? ఈ తెలుగుదేశం నాయకులే ఇంత సార్. ప్రతి దానికి మాకు అడ్డుపడుతున్నారు. ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి మేము మేము తెలుగుదేశము, మాకు వైఎస్ఆర్ ఇదేం లేదు సార్. ఎవరు మంచోళ్ళు వాళ్ళకే ఓటేస్తాం. మేము వ్యక్తిగతంగా ఎవరు మంచో వాళ్ళకే ఓటేస్తాం సార్. మాకు ఏ నాయకుడు మేము ఫలానా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని బోర్డు వేసుకుని మేము ఎప్పుడు తిరగలేదు సార్. ఇప్పుడు ఏ పథకాలు మాకు ఎవ్వరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేదు, అలానే తెలుగుదేశం వాళ్ళు చేయలేదు. మాకు ఎవరు రాజకీయాలతో మాకు పని లేదు సార్. మాకు న్యాయం కావాలి అంతే.